you. Connect Care Cube, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. కామారెడ్డి జిల్లాలో మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీలు కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళ ప్రచారంలో మునిగి ఉండగా అందులో భాగంగా 8వ వార్డులో జనసేన పార్టీ నుంచి లక్ష్మీ నరసాగౌడ్ గారు కూడా ప్రచారము వేగవంతం చేశారని తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాము కామారెడ్డి జిల్లాలో 8వ వార్డులో లక్ష్మీ నరసాగౌడ్ గారు భారీ ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మీ జనసేన పార్టీ మన తెలంగాణలో కూడా లేదు, దాంట్లో మీరు కార్పొరేటర్గా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు అంటే మీ వ్యూహం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇక్కడ మనం జనసేన పార్టీ తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆల్రెడీ పాల్గొన్నది. ప్రతి మున్సిపాలిటీ ఎలక్షన్లో కాంటెస్ట్ చేస్తున్నది. ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ సార్ గారు ఏ విధంగా పనులు ముందుకు ఇస్తున్నాడో అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్ నిర్ణయాలు, సార్ ఆలోచనలు, సార్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి పనులు కానీ రోడ్ల విషయం కానీ సొంత నిధులతో పనులు చేయించడం కానీ ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ టైం కండవ కప్పుకున్నా, జనసేన పార్టీ కండవ కప్పుకున్నా. ఇంతవరకు నేను బైబర్త్ నుంచి ఒక కండవ కప్పుకోలేని ఒక పార్టీలో లేను. కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ నిర్ణయాలు చాలా మంచిగా ఉన్నాయి. చాలా పెద్ద ఎత్తున ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి అభిమానులు, కార్యకర్తలు లక్షల సంఖ్యలో తెలంగాణలో ఉన్నారు కాబట్టి మేము ముందుకు పోతున్నాము. దాన్ని బట్టి కాకుండా ఈ మన జనసేన అనేది జనం నుంచి పుట్టిన పార్టీ కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకొని కార్పొరేటర్గా నేను పోటీ చేస్తున్నాను. 8వ వార్డులో జనసేన మీరు కండువా కప్పుకున్నారు. ప్రజల వద్ద నుంచి ఎటువంటి మద్దతు ఉంది మీకు? ప్రజల నుంచి చాలా బ్రహ్మాండం పడుతున్నారు. ఇది కొత్త పార్టీ. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సార్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ సార్ ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ప్రజలు కూడా ఇక్కడ స్వాగతిస్తున్నారు. సార్ ఎంత అభివృద్ధి చేస్తున్నాడో, అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఎన్ని చేస్తున్నాడు. మళ్ళీ ఇంత నెల ముందే మా కొండగట్లో 9 కోట్ల ఫండ్స్ రిలీజ్ చేసిండు. ఆంధ్ర తెలంగాణ అని విభేద లేకుండా ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి 39 కోట్ల మంజూరు చేసినాడు. తర్వాత మళ్ళీ అక్కడ రిక్వెస్ట్ మీద అక్కడ ప్రతి పౌర్ణమికి కాలినడక ఏదైతే ఉందో గిరి ప్రదర్శన ఉన్నదో వాళ్ళు అడిగితే మళ్ళీ ఇంటనే నెక్స్ట్ డే పోయి ఆంధ్రాకి వెళ్ళి మళ్ళీ ఒక 11 కోట్లు మంజూరు చేసినాడు. అంటే దీని మీద చూస్తుంటే తెలంగాణ ప్రజలు కాకుండా ఆంధ్ర ప్రజలు కాకుండా ఆయన చేసే నిర్ణయాలు చాలా గొప్పవి. అది ఇప్పుడు మన తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. అతని నాయకత్వం కోసము తెలంగాణ ప్రజలు అందరూ భారీ సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తారు సార్, మా తెలంగాణలో ఎప్పటి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి అన్నాడు. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో ఫస్ట్ మెట్టు సార్కు మేము కామారెడ్డి మున్సిపల్లో 8 కార్పొరేట్లు పోటీ చేస్తున్నాము. మేము 8 కార్పొరేట్లు గెలిచి సార్కు గిఫ్ట్గా ఇస్తాము. సార్ కూడా పవన్ కళ్యాణ్ సార్ కూడా కామారెడ్డికి వచ్చే సూచనలు కనబడుతున్నాయి. తెలంగాణలో కూడా ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, సిరిసిల్ల ప్రచారానికి కూడా వస్తారని మేము ఆశాభావం చేస్తున్నాము. ఇంకోటి చెప్పదగిన విషయం అంటే మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో కామారెడ్డి భారీ ఎత్తున టికెట్లు అధిష్టానం నిర్ణయించి టికెట్లు ఇచ్చింది. వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము నడుచుకుంటున్నాము. పార్టీ క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి మేము ముందుకు పోతున్నాము. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు మీరు ఒకవేళ జనసేన పార్టీ నుండి గెలిస్తే మీకు ఫండ్స్ వస్తాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా కొట్లాడతాము. మున్సిపల్ ఫండ్స్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ, ఎందుకంటే అపోజిషన్ ఉంటేనే ఫండ్స్ వస్తాయి కాబట్టి 2 పార్టీలు కుమ్మక్కైనాయి కాబట్టి అన్ని అనుబంధాలు ఇద్దరు కలిసి మాట్లాడుకునే పార్టీలు టికెట్లు ఇచ్చారు కాబట్టి మా పార్టీ ఎవరితో కుమ్మక్కు కాలేదు. మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాము. బీజేపీ అండ్ కాంగ్రెస్ 2 స్థానిక ఎమ్మెల్యే రమణారెడ్డి సార్ గారు కూడా ఇక్కడ ఉండి టికెట్లు కానీ ఈ విషయాలు కానీ కాంగ్రెస్ నుంచి శిబిరాలు కానీ ఇవన్నీ 2 పార్టీలు కలిసి చేసిన నాటకాలు. ఒక పార్టీ ఒక దగ్గర నిలబెట్టలేదు, ఒక పార్టీ ఒక నిలబెట్టలేదు. కాబట్టి మేము గట్టి పోటీస్తున్నాము మన జనసేన పార్టీ అభ్యర్థులు మాత్రం. జనసేన పార్టీ నుండి మీరు గెలిచినాక మీరు ఇదే పార్టీలో ఉంటారా, మళ్ళీ కండువా మారుస్తారా? కండువా మార్చడం అంతా ఈజీ కాదు. కండువా మార్చను. నేను పవన్ కళ్యాణ్ ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం బాగుంది కాబట్టి నేను ఫస్ట్ టైం కండువా కప్పుకున్నా. నేను గెలిచినాక కూడా
ఇదే పార్టీలో ఉంటా, ఇదే పనులు చేస్తా. సార్తో ఒత్తిడి తెప్పించి ఇప్పుడు కొండగట్టుకు ఆ నిధులు మంజూరు చేసిండు. ఆఫ్టర్ ఆల్ కామారెడ్డి 8 పోటీలు చేస్తున్నాము. మా నియోజకవర్గం అసలు మేము గెలిచినామంటే గిఫ్ట్ ఉంటే సార్ స్వయంగా వచ్చి నిధులు సొంత నిధులు కూడా ఇవ్వడానికి వెనుకాడాడు పవన్ కళ్యాణ్ సార్. ఇది మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరు గతంలో ఏ పార్టీ కండువా కప్పుకోలేనని చెప్పేసి అంటున్నారు. మీరు ఒక వ్యాపారవేత్త, మీరు అధికారంలో ఉన్న పార్టీ కండువా కప్పుకోలేరు, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ కండువా కప్పుకోలేరు, సెంట్రల్లో ఉన్న అధికార పార్టీ కండువా కప్పుకోలేరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికార పార్టీ కండువా కప్పుకున్నారు. మీ ఆలోచన ఎట్లా వచ్చింది దీనికి? పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తి, ఆశయాలు, ఆయన ఎంచుకున్న మార్గము మమ్మల్ని చాలా బలోపేతం చేసింది. ఇంకోటి ఆయన చేసే అభివృద్ధి చిన్న చిత్తగా కాదు, చాలా పెద్ద అభివృద్ధి చేస్తున్నాడు. పార్టీ చూడట్లేదు, కులం మతం చూడట్లేదు, ఆయన అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన ఆశయాలు బాగా నచ్చినాయి, ఆయన ప్రోగ్రామ్ నచ్చింది. కాబట్టి నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా నేను ఇదే పార్టీలో ఉంటాను అని ఆశిస్తున్నాను. మీరు ఎన్ని రోజుల నుండి క్యాన్వర్సింగ్ చేస్తున్నారు? దాదాపు నేను 1 మంత్ నుంచి క్యాన్వాసింగ్ అంటే అండర్ గ్రౌండ్ చేసుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ కాలనీ 8వ కాలనీ వార్డులో నన్ను గుర్తుపడతారు. మళ్ళీ నేను ఇక్కడనే ఎక్కువ సంకష్ట గణపతికి వస్తాను, ప్రతి మంగళవారం వస్తాను. ఆ సంకష్ట గణపతికి అభివృద్ధికి కూడా నేను సహాయపడ్డాను. నాకు చాలా మట్టుకు ఈ కాలనీ వాళ్ళు గుర్తుపట్టి నాకు ఓటేసి గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. ఈ నెల రోజుల నుంచి మీ దగ్గరికి 8వ వార్డుల సమస్యలు ఏమైనా వచ్చినాయా మీ దగ్గరికి? చాలా వచ్చినాయండి. 8వ వార్డులో చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. పార్కులు లేవు అండ్ వ్యాయామాసాలు లేవు. మరియు 8వ వార్డులో ఉన్న గల హిందూ శ్మశాన వాటిక ఎంత అందేరా ఉందంటే కంపేర్ టు దేవునిపల్లి శ్మశాన వాటిక ఇక్కడ 8వ వార్డులో ఉన్న గల శ్మశాన వాటిక చూస్తే చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ సదుపాయాలు, స్నాన గదులు కానీ, కాలు జరగడానికి నీళ్లు కానీ ఎలాంటిది ఏం లేదు. కాబట్టి నేను ప్రత్యేక శ్రద్ధ శ్మశాన వాటిక బాగు చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. మరియు ఇక్కడ 8వ వార్డులో 3 స్ట్రీట్స్ ఉన్నాయి. జిఆర్ కాలనీ, అర్ధ కాలనీ, లలిత కాలనీ అండ్ ఈ 3 కాలనీలకు సపరేట్గా పార్కు అండ్ వ్యాయామ పరికరాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఈ పనులు మొదలుపెట్టిన తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేస్తానని హామీ ఇస్తున్నాను. మీ మేనిఫెస్టోలలో ప్రతి కుటుంబంని తిరుపతికి ఫ్రీగా తీసుకెళ్తానని చెప్పేసి అంటున్నారు. అది సాధ్యమవుతుంది అనుకోవచ్చా? 100% సాధ్యం చేస్తున్నా. సొంత నిధులు నాది, సొంత నిధులు. ఒక ఇంట్లో 5గురు ఉన్నారు, 5గురికి టికెట్లు, దర్శనం టికెట్లు నేనే ఇప్పిస్తాను. ప్లస్ వాళ్ళకు రూమ్ సౌలత్ నేనే ఇప్పిస్తాను అని నేను హామీ ఇస్తున్నాను. ఇది సొంత నిర్ణయం, దేవుని మీద వేసి నేను అబద్ధం ఆడాలని అవసరం లేదు. గెలిచినాక కంపల్సరీ ప్రతి ఇంటికి 1 వీక్ ముందు ఇంటిమేషన్ ఇస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళను తిరుపతి దర్శనం చేసి పంపించే బాధ్యత నాది. ఇది పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. అంటే సొంత ఖర్చులతోటే పంపిస్తా అనుకుంటున్నారా? నా సొంత ఖర్చులు. ఈచ్ 300 టికెట్ పెట్టి 5గురు ఉంటే 1500 రూపాయలు ఒక రూము, వాళ్ళకి సరిపడే రూము కిరాయి, అదంతా నేనే చూసుకుంటాను, హామీ ఇస్తున్నాను. ఇంకోటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళది, నాది టికెట్, దర్శనం నాది. మొత్తం సంవత్సరానికి ఒకసారి ఒక కుటుంబాన్ని పంపిస్తా. వెళ్ళే వాళ్ళను 5 సంవత్సరాల 10,000 ఉంటుంది కాబట్టి 5 సార్లు పంపిస్తా ప్రతి ఇంటిని. ఇది నా హామీ ఇస్తున్నాను, గట్టిగా హామీ ఇస్తున్నాను. ఇది నా సొంత నిర్ణయం, ఎవరు చెప్పిన నిర్ణయం కాదు. ఇది నేను పంపిస్తే నాకు పుణ్యం ఉంటుంది, దర్శనం చేసుకుంటే వాళ్ళకి పుణ్యం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. చివరగా 8వ వార్డు ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 8వ వార్డు ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను గడుకోల లక్ష్మీనరసగౌడు. నేను మన వార్డులో పోటీ చేస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరూ నన్ను గుర్తుపడతారు, మీ అందరికి శుభచిత్రుడినే. నేను జిల్లా క్రీడా అధ్యక్షుడిని. నాకు ఎలాంటి షాపు లేదు, ఏమి లేదు. కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను. కాబట్టి మొత్తం కాలనీ మొత్తం సందర్శించి మంచి చోట్లకు మేము ముందుంటాను. ప్లస్ నేనైతే హామీలు ఇచ్చినో, మేనిఫెస్టో పెట్టానో అమలు తీరి చూపిస్తాను. కొట్టడే తత్వం ఉంది మున్సిపల్లో. మనం అపోజిట్లో ఉంటేనే మనం గెలుస్తాము. ఈ రాజకీయాలు ఇక్కడ ఎమ్మెల్యే కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళు కుమ్మక్కై ఏ అభివృద్ధి తోడ్పడతలేరు. అంతా ఎక్కడెక్కేసిన గొంగలు అక్కడ ఉంది. కాబట్టి అంతా కుంటిపోయింది. మెయిన్ రాజకీయాల వల్ల అభివృద్ధి చెందట్లేదు కామారెడ్డి. కాబట్టి అపోజిషన్ ఎవరున్నా కానీ గట్టిగా కొట్లాడతామని నేను హామీస్తున్నాను. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళి ఏమేమి హామీలు ఇచ్చినా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళినాను. తీసుకెళ్ళి తనతో పరిష్కారం చేయించుకొని ఫండ్స్ రాకుంటే గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు సీఎం పవన్ సార్ ద్వారా గవర్నమెంట్ ఒత్తిడి తీసుకొచ్చి కామారెడ్డిలో ఎన్ని గెలిచినాం అని వాళ్లకు నిధులు బరాబర్ తెప్పించుకుంటాం, పని చేసుకుంటాము. ఇంకోటి కాలనీవాసులందరికీ తెలియజేసిన ఏమంటే మీ మంచి చోట్లకు నేను కొడుకుగా ఉంటాను. ఏ అర్ధరాత్రి ఏ ఆపద వచ్చినా నా నంబర్ ఉంటుంది. కాలనీలో ఆఫీస్ పెడతాను. కంపల్సరీ అన్నిటికీ నేను ముందుంటాను. ప్రతి ఒక్క విషయం నా ధ్యేయం కాలనీ బాగు చేసుకోవడము, ఆదర్శంగా దిద్ది
కాలనీ మంచి పేరు తెచ్చుకుందామని నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ అందరూ మాకన్నా ఓటేసి గెలిపించండి. గ్లాస్ గుర్తు. నేను జనసేన పార్టీలో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సనాతన ధర్మానికి నిలువెత్తిన రూపం పవన్ కళ్యాణ్ గారు. భారతీయ సనాతన ధర్మం అంటే అమితమైన ఆసక్తి గలవాడు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి సనాతన రథసారిగా నిలిచాడు పవన్ కళ్యాణ్. కష్టసుఖాలు ఎదుర్కొన్నప్పుడు సహాయం ఉంటాడు. మరియు వ్యక్తిగతంగా జనసేన ప్రతినిధిగా నేను ఇచ్చే వాగ్దానాలు తప్పక నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను. కాబట్టి ఈ జనసేన పార్టీ చేయడానికి ముఖ్య ఉద్దేశము సనాతన ధర్మాన్ని నిలబెట్టిన రూపం పవన్ కళ్యాణ్ సార్. ఆయననే నా స్ఫూర్తి. దీనికి రావడానికి, జనసేన పార్టీ కామెడీలో ఆవిర్భించడానికి ఇవన్నీ స్ఫూర్తి కాబట్టి పవన్ కళ్యాణ్ సార్ ద్వారా నేను వచ్చినాను. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ సార్ చేసే పనుల ద్వారా నేను వచ్చినాను. 8వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న లక్ష్మీ నరసాగౌడ్ గారు మాటలలో విన్నాము. నన్ను గెలిపిస్తే ఈ కాలనీలోనే ఒక ఆఫీస్ పెట్టి ప్రజల మధ్యలోనే ఉంటానని, ఏ అర్ధరాత్రి అయినా కానీ తమకు సేవలు అందిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, కామారెడ్డి నుంచి.